పాపం చాలా బాగా పనిచేస్తున్నాడని చెప్పారు మిగిలిన పాలేర్లు. సరేరా నిన్ను పనిలో పెట్టుకుంటాను, నీకెంత జీతం కావాలన్నారు. ఏదో 300 ఇవ్వండి మహాప్రభు అన్నాడు. 300 ఏంట్రా, నీ పని నచ్చింది 400 ఇస్తాను, పని చేసుకో, నీ పేరేమిటన్నారు. పెరుమాళ్ళండి అన్నాడు. ఆయనకు కొంచెం బాధేసింది. ఇదేంట్రా నీ పేరు పెరుమాళ్ళు అయితే అప్పుడప్పుడు నిన్ను నేను కేకలయ్యాలి, పైగా నువ్వు పాలేరువి, నేను యజమాన్ని, నీ దగ్గరికి వచ్చి పెరుమాళ్ అని పిలిచి నిన్ను ఎలాగా నీకు పని చెప్పడం, ఓ పెరుమాళ్ళ గడ్డి తీవాయ్, అవో పెరుమాళ్ళ పేడ తీవాయ్ అనలేను కదా, నీ పేరు పెరుమాళ్ళు ఏమిటి, కొంచెం ఆ పేరు ఒకటి మార్చుకురారా అన్నాడు. అంటే అతను అన్నాడు, అలాగే మార్చుకుంటానండి, కానీ మార్చుకోవడానికి ఇబ్బంది ఉంది, మా ఊరు వెళ్ళాలి, మా గ్రామాధికారికి చెప్పాలి, 500 రూపాయలు దానికి చలానా కట్టాలి, చలానా కట్టి వారికి ఓ బొర్రో మేకో ఇవ్వాలి, దానికి ఒక పెద్ద క్రతువు జరగాలి, అప్పుడు నా పేరు మారుతుంది అన్నాడు. సరే నేను ఇస్తాను పట్టుకెళ్ళరా, 1000 రూపాయలు ఇచ్చి ఆ పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ రా అన్నారు. సరేనండి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఓ వారం పోయాక వచ్చాడు. ఎలా మార్చుకున్నావా పేరు అన్నారు. మహాప్రభు మీరు 1000 ఇచ్చాక ఎందుకు మారదు, మారింది, పేరు మార్చుకున్నానన్నాడు. ఏమిటి ఇప్పుడు నీ పేరు అన్నారు. పెద్ద పెరుమాళ్ళండి అన్నాడు వాడు. పెరుమాళ్ళు పెద్ద పెరుమాళ్ళు అయినట్టు హరుడు, శివుడు, మహేశ్వరుడు, సదాశివుడు ఉన్నది ఒకటే స్వరూపం. ఆ స్వరూపం గుణముల చేత చేసేటటువంటి క్రియ చేత మారుతుంటుంది. అదిగో వాయవ్యంలో కూర్చున్నటువంటి హరుడు ఆయన చేసే పని ఏమిటో తెలుసా అండి, ఆయన లయకారకుడై ఉంటాడు, త్రిమూర్తులలో ఒకడిగా ఉంటాడు కనుక ఆయన అమ్మవారి ముందు